అందరికీ నమస్తే. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి నేను ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన పొద్దుగాల వార్తలు మన పెద్దపల్లి జిల్లాలో ఏమున్నాయి, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అనే ఎట్లాంటి వార్తలు రాసిండో ముందుగాల చూద్దాం. ఇక ఏందట, నాణ్యమైన ధాన్యాన్ని త్వరగా తూకం వేయాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష సారి చెప్తున్నాడు. నాణ్యమైన ధాన్యాన్ని తొందరగా కొనాలని తూకం వేసి తీసుకోవాలని చెప్తున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని కలెక్టర్ శ్రీహర్ష సారు చెప్తున్నాడు. మండలంలోని పెద్ద కల్వల గ్రామంలో పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిండట. మరి తొందరగా ఏవైతే ఐకేపీలలో ఉన్నాయో వాటిని తొందరగా తూకం వేయాలని చెప్పేసి సారి చెప్తున్నాడట. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. సమావేశంలో మాట్లాడుతున్న డిసిఓ శ్రీమాల మేడం మాట్లాడుతుంది. మంతెనలు చెప్తున్నది మేడము. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి శ్రీమాల సూచించారు. మేడం చెప్పేది కూడా కదే, తొందరగా కొనాలి, అక్కడ ఉంచద్దు, తొందరగా తూకం వేస్తే వడ్ల కొనుగోలు అయిపోతుంది, కొంచెం తొందరగా రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మేడం కూడా చెప్తున్నది. ఇక నేడు దీక్షా దివాస్ పై బీఆర్ఎస్ పార్టీ సమావేశం. ఇల్లేదో దీక్షా దివాస్ చేస్తారట. ఏంది, బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీన నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణ కోసం ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాన్ని దీక్షా దివాస్ ఇన్ఛార్జ్ మంత్రుల ఇక వాళ్ళందరూ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారట. ఏంది, దీక్షా దివాస్ పై బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ అనే కార్యక్రమం చేయబోతున్నది. అదే ఈ నెల 29 తారీఖు చేస్తారట. దానికోసం ఓ పార్టీ మీటింగ్ పెట్టుతున్నది. ఇక ప్రజావాణిలో దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. దరఖాస్తులను స్వీకరిస్తున్న కలెక్టర్ సారు పెద్దపల్లి ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష సారు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అయింది కదా, మీరు తీసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ సారు సూచనలు చేస్తున్నాడు. ఇక కమిషనరేట్ లో 5 ఎస్ఐ సార్లు బదిలీలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 ఎస్ఐలను బదిలీ చేశారు. ఈ మేరకు కాళేశ్వరం మల్టీ జోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీపీసీ జూలపల్లి ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. ఎన్టీపీసీ ఎస్ఐగా ఉదయ్ కిరణ్ ను నియమించారు. బీఆర్ లో ఉన్న ఆయనను పోస్టింగ్ ఇచ్చారు. ఇక పోలీస్ కమిషనరేట్ కాళేశ్వరం మల్టీ జోన్ లో ఉన్న ఎస్ఐ సార్లందరికీ బదిలీలు జరుగుతున్నాయని చెప్పేసి అన్న వార్త తీసుకొచ్చిండు. దేవునిపల్లి జాతర 2 రోజులు 3 రోజుల క్రితం జరిగిన దేవునిపల్లి జాతర యొక్క ఆదాయం 14,80,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి కూడా ఈ అన్న చెప్తున్నాడు. ఇక అదే విధంగా ఏంటంటే ఇంకే సాగు ప్రణాళిక ఖరారు చేయాలి. విత్తనాలు ఎరువుల కొరత లేదు. ఎవరు చెప్తున్నారు, విత్తనాలకు ఎరువులకు కొరత లేదని చెప్పేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సార్ చెప్తున్నాడు. ఏంది, జిల్లాలో 2,23,737 ఎకరాలలో పంట సాగు అంచనా వేసిరట. గత ఏడాది కంటే పెరగనున్న సాగు విస్తీర్ణం, అందుబాటులో 12,665 టన్నులు ఎరువులు విత్తనాలు అన్ని సకాలంలో అందుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఏసంగి సీజన్ లో జిల్లాలో గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో ఇప్పటికే రైతులు వరి నార్లు పోయడం ప్రారంభించారు. వరి మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత 2,23,737 ఎకరాలలో సాగు చేసే పంటలకు సరిపడు ఎరువులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం 12,665 టన్నుల ఎరువులు జిల్లాలో ఉన్నాయి. నెలవారీ కోటా ప్రకారం జిల్లాకు చేరుకొని ఉన్నాయని చెప్పేసి సార్ చెప్తున్నాడు. 2,23,737 ఎకరాల సాగు విస్తీర్ణం చేస్తున్నారు. వరి మొక్కజొన్న ఇంకా ఏంటట సార్ చెప్పిన వరి మొక్కజొన్న విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి. కొంతమంది నారు పోసిరు. అన్ని ఎరువులు కూడా 12,000 పైచిలకు ఎరువులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సార్ చెప్తున్నాడు. ఇక సిపిఎం జిల్లా కమిటీ ఏకగ్రీవం.
సిపిఎం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2 రోజుల పాటు ఎన్టీపీసీలో జరిగిన 3 జిల్లాల మహాసభల సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. సుల్తానాబాద్ లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వారితో సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం డిఎంహెచ్ఓ ఆకస్మికంగా సందర్శించారు. ఇక ఏమున్నది, రోగులతోటి అన్యోన్యంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి, సత్ప్రవర్తనంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలి. ఆకస్మికంగా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానను డిఎంహెచ్ఓ గారు తనిఖీ చేసిరు అని కూడా ఈ అన్నయ్య చెప్తున్నాడు. ఇక కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిరు. నిన్న మొన్న చూసినాం కదా, 2-3 రోజుల నుంచి జరుగుతుంది. పాపం వసంతనగర్ కార్మికులకు అన్ని పార్టీలు, అటు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తామని చెప్పింది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కౌశికరి నిన్న అక్కడ వాళ్ళ సమ్మెలో పాల్గొన్నారు. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కూడా ఈ యొక్క సమ్మెకు మద్దతు ఇచ్చిండు. మరి అదే వాళ్ళ యొక్క సమ్మెకు కంపెనీ అధికారులతో చర్చలు జరుపుతున్న బయ్యారపు మనోహర్ రెడ్డి అధికారులు హామీ ఇచ్చిరట. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పేసి కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులు కూడా చెప్పిరు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇక నేటి దేశవ్యాప్త నిరసనను జయప్రదం చేయండి. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. ఇక దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నారట సిఐటియు వాళ్ళు. కార్మిక, వ్యవసాయ కార్మికులు ఎవరైనా కూడా ఉండి నిరసనను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. సన్మానం, ఏం సన్మానము, సెపత్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పూదరి సత్యనారాయణ గౌడ్ను బీఆర్ఎస్ నాయకులు జక్కుల అయ్యాలు సన్మానం చేసిరు. అన్నకు పదవి వచ్చిందని చెప్పేసి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సభా స్థలం కోసం పరిశీలన ఈ నెల డిసెంబర్ 4వ తేదీన సీఎం రేవంత్ సారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. ఆ యొక్క స్థలాన్ని జిల్లా కలెక్టర్ మరియు అధికారులు అందరూ పరీక్షించిరట. అది ఈ విషయం చెప్తున్నారు. ఏందట అంటే ఈ నెల ఈ సభలో నిర్వహించనున్న విషయం ఏంటంటే గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందించడం అనేది ఈ సీఎం సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 4లో ఉద్యోగాలు సాధించిన వ్యక్తులకు, ఆస్పైరెంట్లకు వాళ్లకు ఉద్యోగ నియామక పత్రాలను పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఇవ్వబోతున్నారు డిసెంబర్ 4వ తేదీన. మరి ఆ సభ కోసం స్థల పరిశీలన అనేది జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సారు చేసిండు. ఇక ఆ విషయం చెప్తున్నాడు. ఇక 99% ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందని చెప్తున్నాడు. 90% ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని కలెక్టర్ సార్ చెప్తున్నాడు. సోమవారం ఇక సార్ మీటింగ్ పెట్టి దాదాపు 90% సర్వే అయిపోయింది. దాదాపుగా అందరూ 90% వరకు అందరూ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ సారే డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇక బాధితుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి. సిపి శ్రీనివాస్ సార్ ఓదెల మండలంలకు సారు చెప్తున్నాడు. సార్ ఓదెల మండలం పోయిండు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు ఫిర్యాదులపై సత్వరం పరిష్కరించాలని, తగు న్యాయం చేయాలని చెప్పేసి సిపి సారు కమిషనరేట్ పరిధిలో ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించినప్పుడు సార్ ముఖ్య ఉద్దేశం ఇదే. ముఖ్యంగా ఈ విషయమే చెప్తాడు. సత్వరమే ఎవరైనా బాధితులు వచ్చి ఫిర్యాదు చేసిరు అన్న వెంటనే మీరు ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని సిపి సార్ చెప్తాడు. సిపి శ్రీనివాస్ సారు ఇది ఓదెల మండలంలో నిన్న సారు పోయిండు. అక్కడ ఓదెల మండలంలో పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం రికార్డులను పరిశీలిస్తున్న సిపి సారు ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్, ఓదెల మండలంలోని పొత్కపల్లి పోలీస్ స్టేషన్ కి సిపి శ్రీనివాస్ సారు వెళ్ళడం జరిగింది. అక్కడ రికార్డులను తనిఖీ కూడా చేస్తున్నాడు. ఇక బాలశక్తి యోగా వాలీబాల్ పోటీలు గర్రపల్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన బాలశక్తి యోగా ద్వారా బాలశక్తి యోగా వాళ్ళ ఆధ్వర్యంలో వాలీబాల్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని కూడా ఈ అన్న చెప్తున్నాడు. తర్వాత సామాజిక అంశాలపైన అవగాహన కల్పించారు. మండలంలోని ఇక్కడ కమాన్పూర్ మండలంలో సామాజిక అంశాలపైన
ఏది జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సిపి ఆదేశాల మేరకు షీ టీం సభ్యులు ఓకే సామాజిక అవగాహన అంశాలు అంటే మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, మహిళలను ట్రాపింగ్ చేస్తున్న విషయాలపైన కావచ్చు, సైబర్ క్రైమ్ విషయాలైన ఏవైనా కూడా రామగుండం సిపి పరిధిలోని కమార్పూర్ మండలం రోంపికుంట గ్రామంలో సిపిసార్ ఆదేశాల మేరకు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల సామాజిక అంశాలపైన షీ టీం అవగాహన కల్పించింది అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత కిరాణా వ్యాపారి ఆత్మహత్య, జ్యోతినగర్ ఎన్టీపీసీలో కిరాణాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆత్మహత్య ఉరివేసుకొని చనిపోయింది అని చెప్పేసి కూడా ఈ అన్నయ్య చెప్తున్నాడు. గోదావరి హారతిని విజయవంతం చేయండి. కార్తీక మాసం సందర్భంగా గోదావరి మహాహారతిని విజయవంతం చేయాలని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ కాత్యం వెంకటరమణ చెప్తున్నాడు. ఎప్పుడు ఈ గోదావరి హారతి చేస్తున్నారట. గోదావరి హారతి కార్తీక మాస సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ గోదావరికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఆ ఉత్సవ కమిటీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. అది గోదావరి కానీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు.